హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. దేవర ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్తానంటున్న ఎన్టీఆర్. నా కెరీర్లో ఎక్కువ కష్టపడింది తంగలాన్ కోసమే అంటున్న విక్రమ్. 2 గంటల పాటు అన్నీ మర్చిపోయి నవ్వుకునే చిత్రం ఆయ్. క్రీడా నేపథ్యంలో జీరో. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. దేవర ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్తానంటున్న ఎన్టీఆర్. కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. తొలి భాగం దేవర పార్ట్ 1 పేరుతో సెప్టెంబర్ 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఎన్టీఆర్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. సముద్రమంత ప్రేమను, గొప్ప బృందాన్ని మిస్ అవుతా శివ రూపొందించిన ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తన పోస్టులో రాసుకొచ్చారు తారక్. ఇటీవల ఆయన జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి స్వల్ప గాయమైంది. అయినప్పటికీ అలాగే చిత్రీకరణలో పాల్గొని సినిమాని పూర్తి చేశారు. నా కెరీర్లో ఎక్కువ కష్టపడింది తంగలాన్ కోసమే. మనకు బాగా ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర గుర్తుకు రావు. అలా నేను నా సినిమాలో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేమీ పట్టించుకోను. పాత్రకి తగ్గట్టుగా మారిపోయానా లేదా అనేదే ఆలోచిస్తా అన్నారు విక్రమ్. పాత్రలో నటించడం కాకుండా జీవించేవో అరుదైన కథానాయకుడైన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ ఇలా గుర్తుండిపోయే చిత్రాలెన్నో ఆయన కెరీర్లో ఉన్నాయి. ఇటీవల పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ చేశారు. నీలం ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది చిత్రం. ఈ సందర్భంగా విక్రమ్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉన్న చిత్రం ప్రేక్షకుడిని తనదైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్తో సినిమా చేయలేదు. ఈ సినిమాతో ఇది అనుభవంలోకి వచ్చింది. బంగారం కోసం వేట అనే అంశం ఇందులో ఉన్న స్వేచ్ఛ కోసం చేసే పోరాటమే ఈ కథలో ప్రధానమైన అంశం అన్నారు. నా కెరీర్లో నేను ఎక్కువగా కష్టపడి చేసిన సినిమా అంటే ఇదే. పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు కొన్ని గంటల సమయం పట్టేది. మేకప్ తొలగించేందుకు 2 గంటల సమయం పట్టేది. పాత్రలో సహజంగా కనిపించాలని శారీరకంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న తంగలాన్ అనేది ఒక తెగ పేరు. ఆఫ్రికన్ ట్రైట్స్ సహా ప్రపంచంలోని రకరకాల తెగలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఈ సినిమా సెట్లోకి వెళ్ళా. అది ఎంతో మేలైంది. ఇందులో 2 రకాల పాత్రల్లో కనిపిస్తానన్నారు విక్రమ్. 2 గంటల పాటు అన్నీ మర్చిపోయి నవ్వుకునే చిత్రం ఆయ్. ఆయతో ప్రేక్షకులకు వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు హీరో నాన్నే నితిన్. ఆయన, నయన్, సారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని అంజీ కే మణిపుత్ర తెరకెక్కించారు. బన్నీవాస్, విద్యా కొప్పినీడు నిర్మించారు. అంకిత్, కసిరాజు ముఖ్య పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో నిఖిల్, నటి శ్రీలీల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది మాకు పైసా వసూల్, ప్రేక్షకులకు నవ్వుల వసూల్ సినిమా. 2 గంటల పాటు అన్నీ మర్చిపోయి నవ్వుతూనే ఉంటారన్నారు దర్శకుడు అంజీ. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్, ఎస్కేఎన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా నేపథ్యంలో జీరో. నటుడు శివాజీరాజా తనయుడు విజయరాజా కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం జీరో. లక్ష్మీనారాయణ సి దర్శకుడు, ఆర్ లక్ష్మణరావు, ఆర్ శ్రీను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని బుధవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో సాగే ఓ మంచి డ్రామా ఇదని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, సాయి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.